సో నాకు ఒక మ్యూచువల్ ఫండ్ 1,20,000 ప్రాఫిట్ ఉంది, ఇంకొక మ్యూచువల్ ఫండ్ 1,20,000 మైనస్లో కనిపిస్తుంది. ఇది అమ్మేస్తాను, ఇది అమ్మేస్తాను, నాకు అప్పుడు జీరో అవుద్ది కదా. 100% కరెక్ట్ సార్. మీరు చెప్పిన మాట తెలియని వాళ్ళు చేయట్లేదు, తెలిసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. దాన్ని ఏం నడుతుందంటే సార్, ఇన్కమ్ ట్యాక్స్లో లాంగ్ టర్మ్ లాస్ అనేది లాంగ్ టర్మ్ గెయిన్తో సెట్ ఆఫ్ చేయొచ్చు. ఓకే. షార్ట్ టర్మ్ లాస్ అనేది షార్ట్ టర్మ్తో లాంగ్ టర్మ్తో రెండు సెట్ ఆఫ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ అనేది లాంగ్ టర్మ్తో సెట్ ఆఫ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లాస్ వస్తే షార్ట్ టర్మ్ గెయిన్తో కానీ లాంగ్ టర్మ్ గెయిన్తో కానీ సెట్ ఆఫ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లాస్ కూడా దీంతో చేయొచ్చు. షార్ట్ టర్మ్తో లాంగ్ టర్మ్ రెండు చేసుకోవచ్చు. ఓకే. లాంగ్ టర్మ్ లాస్ అయితే మాత్రం కేవలం లాంగ్ టర్మ్ గెయిన్తోనే సెట్ ఆఫ్ చేయాలి. షార్ట్ టర్మ్ సెట్ ఆఫ్ చేయడానికి ఉండదు. మొన్న మా ఫ్రెండ్ సార్, అతను కూడా షేర్లు అమ్మాడు. లాస్ట్ మొన్న అక్టోబర్లో అమ్మాడు షేర్లు. ఆయనకి దాదాపు ఒక 2.5 lakhs లాభం వచ్చింది. ఒక షేర్ వేరే దాంట్లో నెగిటివ్ ఉంది ఫుల్. నాకు కాల్ చేశాడు, ఇది ట్యాక్స్ కట్టాలని అడిగాడు. నేను క్లియర్గా చెప్పాను, 1,20,000 దాటితే 12.5% ట్యాక్స్ కట్టాల్సింది ఖచ్చితంగా చెప్పాను. అతను అన్నాడు, కొన్ని నెగిటివ్ ఉన్నాయి కదా, నువ్వు పని చేస్తా, అమ్మేస్తా, అమ్మి మళ్ళీ కొనేస్తా, మళ్ళీ ఏప్రిల్ 1st కొంటే అయిపోతుంది కదా, మళ్ళీ కొనేస్తా. అప్పుడే కొనండి, ఇబ్బంది ఏముంది, మళ్ళీ అప్పుడే కొంటే. అవును కదా, అప్పుడే కొనండి. ఎట్లా అమ్మ సెల్ కొట్టండి, యాప్లో సెల్ కొట్టండి, మళ్ళీ యాప్లో బై కొట్టండి, అంతే. సెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ బై ఎగ్జిక్యూట్ చేయండి, మళ్ళీ 2 days తర్వాత, అంతే కదా సార్. అమ్మినప్పుడు ఏమైంది, లాస్ వచ్చింది. కొన్నప్పుడు ఏమైంది, ఫస్ట్ అమ్మింది ఏమొచ్చింది, గెయిన్ వచ్చింది. ఈ లాస్ ని గెయిన్ తో సెట్ ఆఫ్ చేయండి, అప్పుడు మీ గెయిన్ 1,20,000 లోపల ఉంటుంది, ట్యాక్స్ అనేది 0 అయిపోతుంది.